హరే కృష్ణ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశితో పండగలు మొదలవుతాయి మనకు కదా. సో ఈ ఏకాదశి గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్కి ఫుల్ వీడియో చూడండి. అసలు ఈ ఏకాదశి అంటే 11 నంబర్. ఏకాదశిని సాంస్క్రిట్, 11 అనేది ఇంగ్లీష్, 11 తెలుగు. ప్రతి తెలుగు నెలలో 11th డే ఏకాదశి తిథి వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం, మన హెల్త్ కండిషన్ బట్టి ఆహార నియమాలు పాటిస్తూ భక్తితో సాత్వికంగా భగవంతుణ్ణి ఆరాధించటం. ఈ 11 అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, మొత్తం 11 బ్యాలెన్స్గా పనిచేసే సమయం ఏకాదశి. ఇలా 12 తెలుగు నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. నెలకి 2. అధిక మాసం ఉన్న సంవత్సరంలో 26 ఏకాదశులు వస్తాయి. అలా ఈ తెలుగు ఏకాదశి మనం ఆషాఢ మాసంలో జరుపుకుంటున్నాం. మరి ఇది ఏ విధంగా తొలి ఏకాదశి అవుతుంది? దానికి కంప్లీట్గా వీడియో వినండి. ప్రతి ఏకాదశి నెలలో అమావాస్యకి ముందు 1, పౌర్ణమికి ముందు 1. సో నెలలో మొత్తం 2 ఏకాదశులు వస్తాయి. అలా సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. తెలుగు నెలల ప్రకారం మొదటి నెల చైత్రమాసం. ఇక్కడ వచ్చే ఏకాదశి కామద ఏకాదశి. దీన్ని మనం తొలి ఏకాదశి అనవచ్చు, కానీ అనట్లేదు. సెకండ్ది వరుదిని ఏకాదశి. ఇది కూడా చైత్రమాసంలో వస్తుంది. దీనివల్ల గోదానం చేసినంత ఫలితం వస్తుంది. రెండవ నెల వైశాఖ మాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశి మోహిని ఏకాదశి. దీనివల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. సెకండ్ వన్ అపర ఏకాదశి. ఇది 4వది. పాపముక్తి, పాపం నుండి ముక్తి కలుగుతుంది. సకల తీర్థ స్నాన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే 5వ ఏకాదశి నిర్జల ఏకాదశి. ఇది అన్ని ఏకాదశిలో చేసినంత ఫలితం వస్తుంది. ఇక్కడ నీరు కూడా త్రాగకుండా ఏకాదశి చేస్తారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే 6వ ఏకాదశి యోగిని ఏకాదశి. ఇక్కడ అన్ని తప్పులకి ప్రక్షాళన జరుగుతుంది. వేదాలను తప్పుపట్టడం, ఇలాంటివి చీటింగ్ చేయటం, అలాంటి వాటికి కూడా మనము ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. 4వ నెల ఆషాఢ మాసంలో వచ్చే శయన ఏకాదశి 7వది. దీన్నే మనం తొలి ఏకాదశిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు అంటే తమిళియన్స్కి తొలై మాసంలో ఇది వస్తుంది. దీన్ని వాళ్ళు తొలై ఏకాదశి అంటారు. ఇది తెలుగు వాళ్ళకి తొలి ఏకాదశిగా మారిపోయింది. కానీ యాక్చువల్గా ఇది శయన ఏకాదశి, తొలి ఏకాదశి కాదు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ తొలి ఏకాదశి నుండే మనకి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్యం 4 నెలలు. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే శయన ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు 4 నెలలు చాతుర్మాస్య వ్రతం చేస్తూ ఉంటారు. ఇప్పటి నుండి వచ్చే 8 ఏకాదశులు చాలా ఇంపార్టెంట్. మనకి 12 ఏకాదశులు చేసిన ఫలితం ఈ ఏకాదశి వల్ల జరుగుతుంది. శయన ఏకాదశి రోజే సతీ సక్కుబాయి మరణించిన రోజు, ఆమె మోక్షం పొందిన రోజు కూడా ఇదే. ఈ ఏకాదశి వల్ల దేహశుద్ధి, కార్యసిద్ధి ఫలితాలు లభిస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చే 8వ ఏకాదశి కామిక ఏకాదశి. మనకి ఉన్నత స్థితి కలుగుతుంది. రోగహరణం అంటే రోగాలు రాకుండా ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే 9వ ఏకాదశి పుత్రద ఏకాదశి. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. 10వ ఏకాదశి అజయ ఏకాదశి. దీనివల్ల మనకి తిరియక్ జన్మ అంటే జంతువు జన్మ రాకుండా మళ్ళీ మానవ జన్మ వచ్చి ఎటువంటి ఆపదలు లేకుండా మానవ జన్మలో మనం మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. భాద్రపదంలో వచ్చే ఏకాదశి పరివర్తన ఏకాదశి. ఇది 11వది. ఇక్కడ యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి కాస్త టర్న్ అవుతారు. దీనివల్ల ఈ ఏకాదశి వల్ల దానం, సకల దానాలు చేసిన ఫలితం, భూదాన ఫలితం వస్తుంది. భాద్రపదంలో వచ్చే నెక్స్ట్ ఏకాదశి ఇందిరా ఏకాదశి. ఇది 12th వన్. మనకి సహస్ర గోదానం అంటే 1000 ఆవులు దానం చేసిన ఫలితం వస్తుంది. పితృదేవతలకి విమోచనం అంటే వాళ్ళు ఉన్నత దేహాలను తీసుకునే అవకాశం కలుగుతుంది. 13వది పాశాంకుశ ఏకాదశి. ఇది ఆశ్వయుజంలో మొదటి ఏకాదశి. దీనివల్ల యమపాశ అంకుశం నుండి మనకి అకాల మృత్యువులు రాకుండా ఉంటుంది. తల్లిదండ్రుల కష్టాలు తీరుతాయి. 14వది రమా ఏకాదశి. ఇది ఆశ్వయుజ మాసంలో 2nd వన్. దీనివల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో వచ్చే 15వ ఏకాదశి ప్రభోదిని ఏకాదశి. దీన్ని ఉద్ధాన ఏకాదశి అంటారు. ఇదే చాతుర్మాస్యం యొక్క చివరి రోజు. విష్ణువు యోగ నిద్రలో నుండి లేచిన రోజు.
శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై దర్శనమిస్తారు. ఈ ఏకాదశి ఫలితం జ్ఞానసిద్ధి కలుగుతుంది. కార్తీక మాసంలో వచ్చే నెక్స్ట్ ఏకాదశి, ఇది 16వ ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏకాదశి పుట్టింది ఇదే తిథి రోజు. ఏకాదశి అంటే అమ్మవారి స్వరూపం, విష్ణువు నుండి బయటకు వచ్చిన రోజు. రాక్షసుడు విష్ణువుని దాడి చేస్తే ఒక రాక్షసుడు, అప్పుడు విష్ణువు నుండి అమ్మవారు ఏకాదశి వచ్చి రాక్షసుని సంహరిస్తుంది. ఇదే శత్రునాశనం, సంపద కలగటానికి మనం చేయవలసిన ఏకాదశి. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ ఏకాదశి, తొలి ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే 17th ఏకాదశి మోక్షద ఏకాదశి. ఇక్కడ దీని ఫలితం పితృదేవతలు ఊర్ధ్వలోకానికి వెళ్తారు. మోక్ష ప్రాప్తికి కూడా ఈ ఏకాదశి ఫలితం. 18వ ఏకాదశి సఫల ఏకాదశి, మార్గశిర మాసంలో సెకండ్ వన్. దీనివల్ల మన పిల్లలు సన్మార్గంలో నడుస్తారు. 19th ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. పుష్యమాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఇది. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇది ఉత్తరాయణంలో వచ్చే మొదటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజే మనం భగవంతుడు శ్రీమన్నారాయణుడిని వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం ద్వారా మనం దర్శించుకుంటాము. 20వ ఏకాదశి షట్టిల ఏకాదశి. ఇది కూడా పుష్యమాసంలో రెండవది. దీని ఫలితం నువ్వులను దానం చేయటం వలన వచ్చే ఫలితం. దీనిలో నువ్వులు తినటం, నువ్వుల దానం చేయటం, నువ్వుల నూనెతో స్నానం చేయటం చేస్తారు. మాఘమాసంలో వచ్చే 21వ ఏకాదశి జయ ఏకాదశి. దీన్నే భీష్మ ఏకాదశి అంటారు. ఇది సకల కోరికలు తీరుస్తుంది. ఇక్కడ మనం ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. 22వ ఏకాదశి విజయ ఏకాదశి. ఇది కూడా మాఘమాసంలో వచ్చే 2వ ఏకాదశి. అన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయి ఏకాదశి ఫలితం. ఫాల్గుణ మాసంలో వచ్చేది 23వ ఏకాదశి అమలకి ఏకాదశి. ఆరోగ్యానికి మంచిది. 24వ ఏకాదశి పాప విమోచని ఏకాదశి, పాప విముక్తి ఫలితం. శ్రీ చైతన్య మహాప్రభువుల జన్మదినం. అపర కృష్ణుడి అవతారం అయిన శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బర్త్డే పాప విమోచని ఏకాదశి. ఇది 24వ ఏకాదశి. సో ఇలా మొత్తం ఏకాదశులు ఫాస్టింగ్ చేస్తూ సాత్వికంగా ఉంటూ భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండటం వల్ల ఫస్ట్ మన ఆరోగ్యంకి మంచిది, నెక్స్ట్ మన మానవ జన్మ యొక్క లక్ష్యం చేరుటకు మార్గం లభిస్తుంది. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.